ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని చర్చించబోతున్నాం. ఓవర్కమింగ్ సెల్ఫ్ డౌట్ అండ్ బూస్టింగ్ యువర్ మోటివేషన్ ఇన్ జస్ట్ 21 డేస్. నీలో ఉండే సెల్ఫ్ డౌట్ని తగ్గించి మీ మోటివేషన్ని పెంచే ఒక ఎక్స్పెరిమెంట్. ఈ ప్రయోగం మీకే కాదు, మీ పిల్లలకు కూడా సహాయపడుతుంది. సెల్ఫ్ డౌట్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. దీనివల్ల మనం చాలా అవకాశాలు కోల్పోతాం, మన మీద మనకి నమ్మకమే తగ్గేలా చేస్తుంది. కానీ నేను మీకు ఒక సులభమైన 21 రోజుల ప్రయోగాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇది అన్ని మార్పులను తీసుకురావచ్చు. ఇది మీ గురించి మాత్రమే కాదు, ఇది మీ పిల్లల కోసం కూడా. మీ పిల్లలకు మీ మీద నమ్మకాన్ని పెంచి మీరు ఒక ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలవవచ్చు. రాబోయే 21 రోజులు మీరు మీ పిల్లలకు ఇచ్చిన ప్రతి ప్రామిస్ని నిలబెట్టుకోండి. Make a commitment to keep every promise that you made to your children. మీరు మీ అమ్మాయిని 4 గంటలకి స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తా అని ప్రామిస్ చేశారు. ఆ రోజు ఏమి జరిగినా సరే, ఎగ్జాక్టు 4 గంటలకి మీరు స్కూల్కి వెళ్తున్నారు. 4:30 కాదు, 5 గంటలకు కాదు, ఎగ్జాక్టుగా 4 గంటలకి. ఇది మీ అమ్మాయికి మీ కమిట్మెంట్ని చూపిస్తుంది. అలాగే మీరు మీ అబ్బాయికి ఒక క్రికెట్ బాల్ కొనిపెడతా అని చెప్పారు. ఊరంతా తిరిగైనా సరే అదే రోజు ఆ బాల్ కొనండి. ఇది ఆ బాల్ గురించి కాదు, మీ కమిట్మెంట్ గురించి మీ అబ్బాయికి తెలుస్తుంది. అది 5 రూపాయల చాక్లెట్ అయినా సరే, మీరు ప్రామిస్ చేస్తే దాన్ని ఖచ్చితంగా కొనివ్వండి. ఇది చిన్నది అనిపించినా సరే. ఈ చిన్న చిన్న కమిట్మెంట్స్ నమ్మకానికి పునాదిగా పనిచేస్తాయి. ఇలా మీరు కొన్ని రోజులు చేయటం వల్ల మీ కుటుంబంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఫస్ట్ థింగ్, మొట్టమొదటిది, మీలో ఉన్న సెల్ఫ్ డౌట్ కనుమరుగవుతుంది. ఈ సెల్ఫ్ డౌట్ ఎలా ఉంటుందంటే, మీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, లేక ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్కి చాలా డిసిప్లిన్ కావాలి. అప్పుడు ఈ సెల్ఫ్ డౌట్ మీ లైఫ్లో నుంచి ఒక సినిమా ప్లే చేస్తుంది. నువ్వు కనీసం 4 గంటలకి స్కూల్కి వెళ్ళలేని వాడివి, ఇంత పెద్ద ప్రాజెక్టును చేయగలవా అనే ఒక నెగటివ్ థింకింగ్ని నిరంతరంగా మీకు గుర్తుకు చేస్తుంది. కానీ ఒక్కసారి మీరు ఈ చిన్న చిన్న ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తూ పోయారు అంటే, ఆ సెల్ఫ్ డౌట్, ఆ నెగటివ్ థింకింగ్ మీ లైఫ్లో నుంచి ఆటోమేటిక్గా కనుమరుగవుతుంది. సెకండ్, యువర్ చిల్డ్రన్ విల్ స్టార్ట్ టు ట్రస్ట్ యూ. రెండవది, మీ పిల్లలు మిమ్మల్ని బలంగా నమ్మటం ప్రారంభిస్తారు. వారు మిమ్మల్ని మాట మీద నిలబడే వ్యక్తిగా చూస్తారు. ఇది వారి భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. మీ కూతురు బాగా చదువుకుని మంచి మార్కులు సాధిస్తానని ప్రామిస్ చేసిందని అనుకోండి. మీరు మీ పిల్లలకి ఇచ్చిన మాట మీద నిలబడలేకపోతే, వారిలో కూడా సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. అంటే డాడీనే మాట ఇచ్చి నిలబెట్టుకోలేదంటే, మాట తప్పడం సరైన పద్ధతే అనుకుంటారు. ఎప్పుడైనా వాళ్లకు చదువుకోవాలి, లేక సినిమాకి వెళ్ళాలి అని డైలమాలో ఉన్నప్పుడు వాళ్లకి మీకు చేసిన ప్రామిస్ గుర్తొస్తుంది. కానీ ఒక్కసారి ప్రామిస్ నిలబెట్టుకోకుండా ఉండటం సరైన పద్ధతే, మా డాడీ కూడా అలా చేస్తారు అని వాళ్ల మైండ్లో పడితే, వాళ్లు చదవడం కన్నా సినిమా చూడటానికే ఎక్కువ అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు మిమ్మల్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. మీ ఇంట్లో ఇంకా చిన్న పిల్లలు ఉంటే, అంటే స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఆడుకునే పిల్లలు ఉంటే, ఇది ఇంకా చాలా క్రూషియల్. మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక బొమ్మ తీసుకొస్తాను అని ప్రామిస్ చేశారు అనుకుందాం. ఆ పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు తెచ్చే ఆ బొమ్మ గురించి ఆలోచిస్తూ ఒక ఊహాలోకంలో విహరిస్తారు. దాని గురించే ఆలోచిస్తూ
అందరికీ చెప్పుకుంటూ రోజంతా మీకోసం ఎదురు చూస్తారు. వారి ప్రపంచం మీ మాటల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు సాయంత్రం బొమ్మ తీసుకురావటం మర్చిపోతే వాళ్ళ చిన్ని హృదయం ముక్కలు అవుతుంది. వాళ్లలో ఒక నిరాశ, నిస్పృహ ఆవరిస్తాయి. వాళ్లకి మీమీద ఉన్న నమ్మకం సడలిపోతుంది. ఇది మీకు చాలా చిన్న విషయం కావచ్చు, కానీ ఆ పసి హృదయానికి ఇది చాలా పెద్ద విషయం. వారి భవిష్యత్తుకు మీరు ఎలాంటి పునాది వేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు ఆ రోజు కుదరకపోతే ముందుగా వారికి చెప్పడం ముఖ్యం. ఫాల్స్ హోప్స్ ఇవ్వకండి, కానీ ప్రోమిస్ చేస్తే దానికి కట్టుబడి ఉండండి. 21 రోజులు ప్రయత్నించండి. మీలో ఉన్న సెల్ఫ్ డౌట్ తగ్గుతుంది. మీ పిల్లల్లో మార్పు గమనిస్తారు. ఈ వీడియో మరొకసారి చూడండి. ఈ 21 రోజుల ఎక్స్పెరిమెంట్ ద్వారా మీ కుటుంబంలో అద్భుతమైన మార్పు గమనించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనుకుంటే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి, మరియు మరింత ఇన్స్పైరింగ్ కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరియు మీ 21 రోజుల ప్రయాణం గురించి కింద కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.